రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆయా గ్రామాల ఇన్ఛార్జీలు పార్టీ నేతలతో కలిసి ఉదయం సాయంత్రం ప్రచారాన్ని జోరుగా జరుగుతోంది. తుర్కపల్లి గ్రామంలో గ్రామశాఖ దేవదాస్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని ఎంపీపీ శరత్ రావు, జెడ్పీటీసీ గుండం నరసయ్య, గ్రామ సర్పంచ్ పద్మా దుర్గప్రసాద్ కలిసి ప్రారంభించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాలకు విడుదల చేసిన నిధులు, ప్రవేశపెట్టిన పథకాల నివేదికను ప్రజలకు అందిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి కేటీఆర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తమ్ముడు అందరు కారు గుర్తు తెలంగాణ తెలంగాణ. ఇప్పుడు మనం ఇంటింటికి తిరుగులేదు ఆడుకుంటే మూడు వేలు చేసిండు, మళ్ళీ 3000 చేసి 500 పెంచిండు. లాస్ట్ 5000 ఇస్తా అన్నాడు. చూస్తున్నా దేవుడు ఇచ్చిన 3000 అయితే వస్తుంది. ఈయన గుర్తు కారు గుర్తు, కారు గుర్తుకి వెళ్దాము. మరి నువ్వు అందరు చెప్పాలి. వీరిలో పెన్షన్ కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు వచ్చింది కదా. ఇట్లా మరి ఏం పెడతావు కేసీఆర్? మీ అన్న కట్నం ఓటేసి కట్నం మనం ఆయన చేసిన దానికి మన కృతజ్ఞత. అంతకన్నా సారు దావతిస్తామంటే రాడు, బట్టలు పెడతామంటే రాడు. ఓటేస్తేనే మనం ఎంత ఇయ్యద్దు. 1,00,000 రూపాయలు ఇచ్చింది, ఎంత సంతోషం. ఇక మేము చెప్పడద్దు, నువ్వే 20 మందికి చెప్పాలి. రైట్. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు తుర్కపల్లి గ్రామంలో గ్రామశాఖ ఆధ్వర్యంలో పార్టీ ఆఫీసు తీసుకోవడం జరిగింది. కష్టపడదాం, ఎక్కడికి పోయినా ప్రజలకు మంచి స్పందన ఉంది. మనం ప్రజలకు చెప్తున్నాం, మళ్ళీ కూడా మనం అందరం కూడా ఒకటే, కేసీఆర్ ఉంటేనే నీళ్లు, కేసీఆర్ ఉంటేనే కరెంటు. ప్రజలందరూ కూడా విజ్ఞులు ఆలోచించాలి. అయినా కూడా మనం ఎంత తెలిసినా కూడా మనం ఒకసారి ప్రజల దగ్గరికి వెళ్ళి తప్పకుండా కార్యకర్తలు వివరించాలి. 100 ఓట్లకు ఏదైతే 100 ఓట్లు వాళ్ళకు ఉన్నాయో పోయి మనం ఇలా కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం. మనం